ఇప్పుడు మనం ఎర్రగడ్డ పశువుల సంతలో వచ్చాము. ఇప్పుడు గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ప్రస్తుతం మన దగ్గర ఒక వినియోగదారులు అన్న ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరన్నా? అన్న నా పేరు విశాల్ కుమార్. పీవీకే డైరీ అని మణికొండలో ఉంది. ఓకే అన్న. ఓకే. సో మీరు ఇప్పుడు ఎన్ని పశువులు తీసుకొచ్చారు ఈ వారం? అన్న ఈ వారం మనం పాలే వచ్చేసి ఒక 3 తీసుకొచ్చాము. ఓకే. కట్టుపట్టలు వచ్చేసి ఒక 5 తెచ్చినాం. ఓకే. ఈ పొంగనూరు ఒక దూడ, నార్మల్ స్వర్ణ కప్పే ఒక ఆవు దూడ తీసుకొచ్చాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా? ప్రతి వీక్ వస్తూ ఉంటారా? రెగ్యులర్. ఓకే. టోటల్ ఇప్పుడు ఎన్ని శాలతీలు వస్తాయని ఇంకా రావాల్సి ఉన్నాయి? ఏమన్నా శాలతీలు ఇంకా రావాల్సి ఉన్నాయా ఇంకా పశువులు? లేదన్న ఇవాళ 10 తెచ్చాము. 10 తీసుకొచ్చారు. తీసుకొచ్చాము. ఓకే. 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 ఇప్పుడు మనకి ఏ జాతులు ఉన్నాయన్న మీ దగ్గర? ఇప్పుడు మన దగ్గర కట్టుపట్టలు వచ్చేసి ముర్రా ఉన్నాయి, కంప్లీట్ హర్యానా ముర్రా ఉన్నాయి. ఓకే. పాలు ఇచ్చే దాంట్లో 2 ముర్రా ఉన్నాయి, ఒకటి సోలాపూర్. ఓకే. ఓకే. ఇది జాఫ్రాబాద్ అది లేదన్న మన దగ్గర? జాఫ్రాబాద్ ఇప్పుడు ప్రజెంట్ లేదు. లాస్ట్ వీక్ ఉండే. ఓకే. 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 ఇప్పుడు ఈ పాల దిగుబడి ఎంత ఇస్తున్నాను ఇప్పుడు మన? ఒక్కోటి 3 టైంకి 3-3.5 ఇస్తున్నాయి. ఓకే. పచ్చి గేదెలు ఇవి. ఓకే. ఓకే. పచ్చి గేదెలు అయితే మన డైరీలో అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు. ఓకే. ఓకే. మీ డైరీ ఎక్కడన్నా? మణికొండలో ఎక్కడ మీ ప్లేస్? మనం కుప్పాలగూడలో మన రెసిడెన్స్ గర్ల్స్ హాస్టల్ ఆపోజిట్లో ఉంటుంది. ఓకే. ఓకే. గర్ల్స్ హాస్టల్ అని మన లొకేషన్ వస్తుంది. పీవీకే డైరీ అని కొడితే పీవీకే డైరీలో వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు డైలీ మనకి దిగుబడి ఎంత వస్తుందన్న? ఎన్ని పాలు ఎన్ని లీటర్లు మనకి దిగుబడి వస్తుంది? మన దగ్గర 10 లీటర్స్ నుంచి 18 లీటర్స్ గేదె వరకు కెపాసిటీ గేదెలు ఉన్నాయి డైరీలో. ఓకే. డిపెండ్స్ ఆఫ్ బఫెలో అనమాట. జాఫరాబాద్ ఉంటే 14-16 ఇస్తాయి. ముర్రా ఉంటే 12-13-14 ఇస్తాయి. ఓకే. ఒక్కో గేదె ఒక్కోలాగా ఇస్తాయి. సో ఈ రైతు బజార్లు కాకుండా డైరెక్ట్గా మీ దగ్గర వచ్చి కొనుక్కోవచ్చు అన్న? సేల్ అవుతూనే ఉంటాయి రెగ్యులర్గా మన డైరీలో. ఓకే. ఓకే. డైలీ 1-2 అవుతాయి. ఓకే. బయట నుంచి వస్తే 10-5 అట్లా తీసుకెళ్తారు అవుట్ ఆఫ్ నుంచి. నైస్. ఇప్పుడు ఏ రాష్ట్రాల నుంచి మన దగ్గర వస్తారని కొనుగోలుదారులు కస్టమర్స్? ఏ రాష్ట్రం నుంచి అంతా వస్తున్నారు? వరంగల్ నుంచి వస్తున్నారు, కరీంనగర్, ఓకే, నల్గొండ, సిద్దిపేట, చుట్టుపక్కల 100-200-300 కిలోమీటర్ నుంచి వస్తున్నారు మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఫర్దర్గా మిమ్మల్ని పాల కోసం కానీ లేదంటే కనుక పశువుల కోసం కానీ కాంటాక్ట్ చేయాలంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పు. 9866-729-729. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. 9866-729-729. ఓకే. ఓకే. సో చూశారు కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పశువుల కొనుగోలులో కానీ లేదంటే పాలు బల్క్లో కావాలి, రెగ్యులర్ యూసేజ్ కావాలంటే కనుక అన్నని కాంటాక్ట్ చేయొచ్చు. అన్నది కుప్పాలగూడలో మనకి డైరీ ఉంది. సో మణికొండ దగ్గర మీరు ఏ టైంలో అయినా సరే అన్నకి కాల్ చేసి ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. పశువుల గురించి కానీ రకరకాల జాతుల పశువుల గురించి కానీ మీ యొక్క కొనుగోలు శక్తిని బట్టి ఏ రకం కావాలన్నా మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉందని అన్న చెప్తున్నారు. సో ఫర్దర్గా ఏ విషయం ఏ క్లారిటీ కావాలన్నా అన్నకి కాంటాక్ట్ చేసి మీరు విషయాలను కాంటాక్ట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.